ప్రజలపై విద్యుత్ భారాన్ని వేయకుండా ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని, అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జాతి నిర్మాణంలో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 5,000 ఛార్జింగ్ స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రతి ఇంటిపైన విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్చింతూలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన 2 ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాంబిల్లి పెట్టుబడులు పెట్టనుంది. సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందన్నారు. పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్లోనే అగ్రస్థానానికి చేరుతుందన్నారు. ఇటీవలే ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు 5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రెన్యూ ఎనర్జీనే కాదు, జాతీయ అంతర్జాతీయ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉంటాయని, ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నానని తెలిపారు. అభివృద్ధి సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఓ భాగం. ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత అభివృద్ధి సాధించినట్లేనన్నారు. అందుకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. గత పాలకులు విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 26-27 ఆర్థిక సంవత్సరానికి రెగ్యులేటరీ కమిషను మొన్నే ఆర్డర్ పాస్ చేశారు. ఇందులో మీరు చూస్తే కమర్షియల్ వినియోగానికి యూనిట్ ₹12.25 ఉంటే ₹9.95 తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు ఎవ్వరికి కూడా 1 పైసా పెంచాం. 22 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 18,000 కాటేజ్ పరిశ్రమలకి లోడ్ లిమిట్ చూస్తే 10 HP నుంచి 20 వరకు పెంచాం. ఇప్పుడే నేను చెప్పాను, ట్రూ డౌన్ ఛార్జెస్ 4,500 కోట్ల రూపాయలు తగ్గించాం. ఇంకో పక్క 24-25కి అదనంగా ఖర్చు అయితే 15,790 కోట్లు నేను గవర్నమెంట్ భరిస్తాను, మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరోసా ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా అనుభవం మొత్తం ఉపయోగించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఎంత కరెంటు కావాలనో అంత సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఎవరినైనా చంపు, దోచుకో, దాచుకో అనేదే వైకాపా సిద్ధాంతమని మంత్రి సంధ్యారాణి అన్నారు. జగన్ అండా ఉందనే సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని ఆక్షేపించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే సుబ్రహ్మణ్యం కేసులను చేద్దామనుకున్నారని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపించిన వారికి సాక్షులను చంపించడం పెద్ద విషయమా అని వ్యాఖ్యానించారు. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని సంధ్యారాణి ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తే చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తారన్న భయంతోనే వెళ్ళట్లేదన్నారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను జగన్ తప్ప ప్రజలంతా ఇష్టపడతారని చెప్పారు. జగన్ మానసిక వికలాంగుడు అని చాటుకునేందుకే మావిగన్ పేరు తెచ్చారని ఎద్దేవా చేశారు. ఎంతో అభిమానంతో, అంటే ఆయన మాటలన్నీ ఎలా వస్తాయనంటే గుండెలో నుంచి మనసులో నుంచి రావు, నాలుక మీద నుంచి వస్తాయి.
నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని అవి మాటల వరకే పరిమితమైనటువంటి ఆ మాటలు ఈరోజు చూసుకున్నట్టయితే అధికారం రాకముందు మనిషి మాటలు వేరు, అధికారం వచ్చిన తర్వాత మనిషి మాటలు వేరు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక మనిషి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే అధికారం ఇచ్చి చూడు అని. అధికారం ఇచ్చారు, అది పొరపాటు అయ్యిందని ప్రజలు గమనించే మొన్నసారి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇవ్వక ముందు మాట్లాడిన మాటలు వేరు, అధికారం ఇచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు వేరు. ఎస్టీ ఎస్సీలను ఎంత వేపుకు తిన్నారు అని అంటే నిజంగా చాలా దారుణంగా. ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, మనకి ఎవరు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తూ, అంటే ఎలా ఉంటుందంటే రాముడి దగ్గర ఉడత ఒకరోజు బాధపడిందంట. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి 54 ఓట్ల తేడాతో బిల్లు ఆగిపోయేలా చేసి దేశవ్యాప్తంగా ఉన్న మహిళల ఆశలపై నీళ్లు చల్లారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలన్నా వారి అభివృద్ధి అన్నా చులకన భావమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విమర్శించారు. విజయవాడలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారీ శక్తి వందనం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం 2023లో పార్లమెంట్లో ప్రవేశపెడితే కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు రకరకాల సాకులతో అడ్డుకున్నాయని మండిపడ్డారు. కేవలం 54 ఓట్ల తేడాతో బిల్లు ఆగిపోయేలా చేసి దేశవ్యాప్తంగా ఉన్న మహిళల ఆశలపై నీళ్లు చల్లారని ధ్వజమెత్తారు. 2034 వరకు వేచి చూడకుండా 2029 ఎన్నికల లోపే డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్యలో ఉన్న అసమానతలను తొలగించి సిస్టమాటిక్ పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజన చేయటం ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, జనాభా ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశంలో ప్రజలంతా, ముఖ్యంగా మహిళలు గమనించాలి అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా 29 ఎన్నికల్లోనే ఈ బిల్లుని అమలయ్యే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. మహిళలంతా ఆ దిశగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్డీఏ పక్షాలైనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు భావిస్తాం. మరొక ప్రశ్న లేవనెత్తారు, డీలిమిటేషన్ ఎందుకు అని. దానికి చాలా స్పష్టంగా అమిత్ షా గారు లోక్సభలో చెప్పడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఒక లోక్సభ నియోజకవర్గంలో ఈ దేశంలో 35, 38, 40, 42 లక్షల ఓటర్లు ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు. తెలంగాణలో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మన చోట్ల చాలా చోట్ల 25, 26, 27, 28 లక్షలు ఉన్నారు, 30 లక్షలు ఉన్నారు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా, లోక్సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఏ విధంగా 30 లక్షలు, 40 లక్షల మందికి ఓటర్లకి, ప్రజలు కూడా మాట్లాడలే, నేను ఓటర్ల సంఖ్య మాత్రమే చెప్తూ ఉన్నా, ఏ విధంగా 5 సంవత్సరాల కాలంలో ప్రజల వరకు వెళ్ళగలడు అనేటువంటి ఆలోచన. అదేవిధంగా కొన్ని స్థానాల్లో 6 లక్షలు, 7 లక్షలు, 7.5, 8 లక్షలు ఉన్నటువంటి లోక్సభ సంఖ్య సీట్లు ఉన్నాయి. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం మహిళలను అవమానించటమేనన్నారు. పితృస్వామ్య భావజాలం ఉన్న పార్టీలే మహిళలు చట్టసభల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రపంచ దేశాల జాబితాలో మహిళా సాధికారతలో మనం వెనుకబడి ఉండడానికి ఇలాంటి అడ్డంకులే కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు దాదాపుగా ఇవాళ 1 కోటి మంది సైన్యం కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి ఎక్కడో మరి శ్రీలంకలో జరిగిన ఒక దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా వాళ్ళ ప్రగతిని సాధిస్తేనే
మరి మహిళా శక్తి అనేది సాధ్యమవుతుందని నమ్మి వాళ్ళకి చదువు కూడా లేకపోయినా కూడా వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యతను నేర్పించి వాళ్ళని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు, మహిళల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు, ఐటీని డెవలప్ చేశారు. ఇవాళ విదేశాల్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం, ఐటీని డెవలప్ చేయటం. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మహిళలకి ప్రముఖ స్థానం ఇవ్వటంలో కట్టుబడి ఉందనటానికి ఇవాళ సంక్షేమ పథకాలే నిదర్శనం. మహిళా శక్తి పథకంతో ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిన అనంతరం జనసేన నేత పోతిరెడ్డి సునీత మాట్లాడుతూ మహిళలు కేవలం సాధికారతకే పరిమితం కాకుండా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని, అందుకు కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఒక మహిళని గౌరవించాలి, మన భారతీయ సంస్కృతి. అలాంటి మహిళల్ని మీరు గౌరవించకుండా ఇలాగా అణగదొక్కడం అనేది చాలా బాధాకరం. మేము మహిళలు అందరూ కలిసి ఓట్లు వేస్తేనే మీరు చట్టసభల్లో ఈరోజు కూర్చున్నారు. అలాంటి మహిళల్ని మీరు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? రేపు మీరు ఏ మొహం పెట్టుకొని మా మహిళల దగ్గరికి వచ్చి ఓట్లు వేయమని అడుగుతారో అని మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే మాకు ఈ మహిళా రిజర్వేషన్ అనేది మాది సాధించుకునేంత వరకు కూడా మహిళలందరం కూడా ఏకంగా ఉంటూ మా రిజర్వేషన్ మేము వచ్చేటట్టుగా కూడా తగిన పోరాటం చేస్తామని చెప్పి. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లోని లిఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 8 అంతస్తుల భవనంలోని లిఫ్ట్లో సమస్య తలెత్తడంతో లోపలే 5 లాయర్లు చిక్కుకున్నారు. సుమారు 40 నిమిషాలు గాలి ఆడక న్యాయవాదులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ పోలీసు అధికారులు కోర్టు కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ మెయింటెనెన్స్ సిబ్బందిని కూడా అధికారులు పిలిపించారు. చివరకు అతి కష్టం మీద లిఫ్ట్లో ఇరుక్కుపోయిన 5 లాయర్లను అగ్నిమాపక సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటనపై అత్యవసర సమావేశం అయిన బెజవాడ బార్ అసోసియేషన్ రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించింది. విజయవాడ కోర్టు భవనం ఆవరణలోని లిఫ్టులో సాంకేతిక లోపం తలెత్తింది. 5 న్యాయవాదులు లిఫ్టులో చిక్కుకుపోయారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి సిబ్బంది వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. లిఫ్టులో తరచూ ఆగిపోతున్నా పట్టించుకోరా అంటూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ కోర్టు భవనాన్ని 2022లో ప్రారంభించి 7 లిఫ్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల లిఫ్టులు సరిగా పనిచేయకపోవడంతో న్యాయవాదులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు విధులకు హాజరయ్యేందుకు 5 న్యాయవాదులు లిఫ్టులో ఎక్కగా ఆ సమయంలో కరెంటు పోయింది. 7-8 అంతస్తుల మధ్య లిఫ్ట్ నిలిచిపోయింది. లిఫ్టులో ఊపిరాడక న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి లేకపోవడంతో చెమటలు పట్టేసి నీరసపడిపోయారు. ఒకరిద్దరు ఆ పరిస్థితికి లిఫ్టులో కూర్చుండిపోయారు. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న న్యాయవాదులు లిఫ్ట్ తెరిచేందుకు ప్రయత్నించారు. లిఫ్ట్ లోపలికి కాగితం పోయేంత సందువుటండంతో అందులో నుంచి పేపర్లు ఇవ్వడంతో లోపల ఉన్నవారు గాలి కోసం కాగితంతో విసురుకున్నారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటన్నర పాటు శ్రమించి న్యాయవాదులను బయటకు తీశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్టులో చిక్కుకున్న న్యాయవాదుల్లో ఓ గర్భిణి కూడా ఉన్నారు. లిఫ్టులో నుంచి బయటకు వచ్చిన వారు తాము బతుకుతామని అనుకోలేదని, లోపల గాలి ఆడలేదని, ఇంకొంచెం సేపు అయితే తమ ప్రాణాలు పోయేవని చెప్పారు. ఈ ఘటనపై బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు విష్ణుబొట్ల లక్ష్మీనారాయణ నేతృత్వంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రేపు విధులను బహిష్కరించడంతో పాటు సమస్యను పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్ష చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. హైకోర్టుకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 5 ఉన్నామండి ఆ లిఫ్ట్లో. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉందండి, ఆమె అడ్వకేటే. ఆమె అయితే వెంటనే కోల్పడిపోయి అట్లా కూర్చుండిపోయిందండి. ఆమె కూడా చెమటలు పోసి అందరూ తడిసిపోయామండి చెమటలకి. మెయిన్ బాధ ఏంటంటే దాంట్లో గాలి ఆడతలేదండి. గాలి ఆడి చచ్చిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చి విపరీతమైన టెన్షన్ ఫీల్ అయ్యామండి. తర్వాత ఇంకా అడ్వకేట్స్ అందరూ వచ్చి బాగా కోఆపరేట్ చేశారండి. అడ్వకేట్స్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మ్యాక్సిమం చేశారండి. ఫైర్ వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. మరి లాస్ట్కి లిఫ్ట్ టెక్నీషియన్స్ కూడా వచ్చి ఏదో కొంచెం ఓపెన్ అయ్యేటట్టు చేశారండి. తర్వాత మమ్మల్ని బయటికి అది జరిగింది. సంఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగినాయి సార్ లిఫ్ట్ ప్రాబ్లమ్? అయితే లిఫ్ట్ ప్రాబ్లమ్స్ అయితే చాలాసార్లు జరిగినాయి, కానీ ఈరోజు నేను ఉన్నానండి ఆ లిఫ్ట్లో. ఇంకా ఇంతకుముందు 4-5 సార్లు జరిగినాయండి. అయితే ఈరోజు ఆ లిఫ్ట్లో నేనున్నానండి, స్వయంగా నాకు అనుభవం అయిందండి. కాకపోతే ఇక్కడ ఇంత బతికి ఈ లిఫ్ట్లో ప్రాణం పోద్దామన్న ఫీలింగ్ కలిగింది.
ఆ ఫీలింగ్తోనే టెన్షన్, విపరీతమైన టెన్షన్. కాకపోతే నాకు బీపీ ఏం లేవండి, అయినా నాకు టెన్షన్ వచ్చేసి చెమటలు కారిపోయి తడిసిపోయాను. అది పై అంతస్తుకో కింద అంతస్తుకో వచ్చి తలుపులు తెరుచుకోవటం కాకుండా అక్కడ ఆగిపోయి నిలబడిపోవటం జరిగింది. దాంట్లో 6 న్యాయవాదులు 1 గంట పాటు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయి వాళ్ళు ప్రాణభయంతో భయభ్రాంతులకు గురై అనేక సమస్యలు తెచ్చుకున్నటువంటి ఘటనలు. ఇటువంటి ఘటనలు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద కూడా ఉన్నది. అదేవిధంగా దీనికి ప్రతి సంవత్సరం కరెక్ట్గా మెయింటెనెన్స్ జరుగుతూ ఉన్నదా లేదా, లిఫ్ట్స్ ఎలా ఉంటున్నాయి అనేటువంటిది కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము లిఫ్ట్ ఎక్కితే పై అంతస్తుకు వెళ్తామో లేకపోతే పైకి పోతామో తెలియని పరిస్థితి కనుక వస్తే అది న్యాయవాదులు పని చేయలేరని కూడా మేము చెప్తా ఉన్నాం. వెంటనే దీని మీద న్యాయ వ్యవస్థ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద న్యాయవాదులంతా కూడా చాలా భయాందోళనకు గురై ఉన్నారు. దీని నుంచి కూడా ఏంటంటే ఒక కార్యాచరణకి సిద్ధం అవుతూ ఉన్నారు. ఇప్పుడు జనరల్ జరుగుతూ ఉన్నది. ఆ జనరల్ కూడా ఏం చేయాలి అనేటువంటి దీని కార్యాచరణ ఏం చేయాలి అనేటువంటి నిర్ణయం చేసి ఆ నిర్ణయం ప్రకారం పోతాం. ఇప్పటి కూడా నేను న్యాయ వ్యవస్థకు నేను చెప్పేది ఏంటంటే ఇది తప్పనిసరిగా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లిఫ్టుల సమస్య కాదు, న్యాయవాదుల ప్రాణాల సమస్యగా, న్యాయవాదులు కక్షిదారుల యొక్క ప్రాణాల సమస్యగా మీరు దీన్ని ఆ దృష్టి నుంచి చూడాల్సిన కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ జరిగినటువంటి మా ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్లో రేపు కోర్టులు బాయ్కాట్ చేయాలని చెప్పి, అలాగే ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా రిలే నిరాహార దీక్షలు జరపాలని, ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం కూడా మేము వీడియోలు ఫోటోలు తీయడం జరిగింది. ఇవి హైకోర్టు న్యాయమూర్తి వారికి దృష్టికి తీసుకువెళ్తాము. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగి మేము ఇంత ఇబ్బంది, అంతమంది న్యాయవాదులు అరుపులు కేకలు పెడబొబ్బులు, దానిలో ఒక మహిళా న్యాయవాది, ప్రెగ్నెంట్ న్యాయవాది కూడా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్క న్యాయమూర్తి కూడా స్పందించకుండా ఏం జరిగింది మేము ఉన్నామని రాకపోవడం మాత్రం మాకు చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఈవెన్ సంఘటన జరిగిన తర్వాత కూడా మేము బాధ్యుల్ని శిక్షించాలి అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ కిందకి దిగుతున్నా కూడా 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు చరిత్ర, త్యాగాల చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి శంకర్ అన్నారు. భవిష్యత్తు తరాలు, యువతరానికి కృష్ణా జిల్లా కమ్యూనిస్టుల ఉద్యమ చరిత్రను తెలియజేయాలనే సంకల్పంతో కమ్యూనిస్టులను కన్న కాలం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 25వ తేదీన నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొంటారని తెలిపారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దొనిపూడి శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు, యువతరానికి కృష్ణా జిల్లా కమ్యూనిస్టుల ఉద్యమ చరిత్రను తెలియచేయాలనే సంకల్పంతో కమ్యూనిస్టులను కన్నకాలం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 25వ తేదీన నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. దేశం కోసం, జాతీయ సమైక్యత పరిరక్షణ, రైతాంగం కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం త్యాగాలు చేసిన చరిత్ర దేశంలో, రాష్ట్రంలో ఉందన్నారు. కృష్ణా జిల్లా కమ్యూనిస్టులకు ఒక ఉద్యమ కేంద్రమని పేర్కొన్నారు. కామిరెడ్డి చంద్ర రాజేశ్వరరావు నాయకత్వం వహించిన జిల్లా అని, విజయవాడ నగరం కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా భాసిల్లిన నగరం అని చెప్పారు. 100 సంవత్సరాలు నిండిన కమ్యూనిస్టు నాయకులు చలసాని జగన్నాథరావుకు చిరు సత్కారం చేస్తామన్నారు. సీనియర్ నాయకులు పల్లా సూర్యారావుకు సత్కారం చేస్తామని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు శ్రేణులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మంచి సంకల్పంతో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా శ్రేణులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి, ఇది ఒక ఎన్సైక్లోపీడియాగా, ఇది ఒక డిక్షనరీగా, ఇది ఒక అధ్యయన విధిగా ఎంతోమంది దీన్ని శ్రమించారు. సంపాదక వర్గంగా ఎస్కప్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ కాగితాల, చలసాని రామారావు కమ్యూనిజం పత్రికా సంపాదకులు వారు వ్యవహరించారు కూర్పు చేయటంలో. అందువల్ల అనేక మంది దీనికి ప్రచురణకు సహకరించారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కమ్యూనిస్టులను కన్న కాలం గురించి అనే పుస్తకంలో ఉన్నటువంటి అనేక విషయాలను తెలుసుకోవటం ద్వారా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, త్యాగాల చరిత్ర, వీరుల చరిత్రని తెలుసుకోవాలని చెప్పి కోరుతూ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి పాత్రికేయ ముఖంగా
విజయవాడ నగరంలోని సుమారు 15,000 మంది వీధి విక్రయదారులు అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు అనుబంధ హ్యాకర్ల యూనియన్ నేత దోనిపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 దశాబ్దాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న చిరు వ్యాపారులను అధికారులు నోటీసుల పేరుతో వేధించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. గుర్తింపు కార్డుల కోసం సచివాలయాల్లో రుసుము చెల్లించినా అధికారులు కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, పైగా కార్డులు లేవనే నెపంతో వ్యాపారాలను తొలగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రజలు వినియోగదారులు తిరిగేటువంటి ప్రాంతాల్లోనే విక్రయదారులకు చోటు కల్పించాలని, అలా కాకుండా నో జోన్లు, రెడ్ జోన్ల పేరుతో ఊరి చివరకు తరిమేయటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ మే 5వ తేదీన చేపట్టనున్న చలో కార్పొరేషన్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ శ్రీశ్రీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నిరసన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సంక్షేమ బోర్డుని ఆకర్షకు కూడా ఏర్పాటు చేయాలి, వీళ్ళకి హక్కు అని చెప్పినటువంటిది కల్పించాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు జరపాలి, అంబర్ జోను, గ్రీన్ జోను, వైట్ జోను, రెడ్ జోను అని చెప్పినటువంటి పేరుతో జోన్లుగా విడగొట్టి వీళ్ళని వ్యాపారాలు లేనటువంటి ప్లేసుల్లోకి తరిమేటువంటి దానికో, దూరంగా ఊరికి తరిమేటువంటి దానికో ప్రయత్నం చేస్తే ఆ జడ్జిమెంట్కి భిన్నంగా చేసినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నోటీసుని దయచేసి విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో మే 5వ తేదీ చలో కార్పొరేషన్ దగ్గర ఓ రిప్రజెంటేషను, ఒక మహాధర్నా లాంటిది విజయవాడ సిఐటియు హ్యాకర్ల యూనియన్, తోపుడు బండ్ల యూనియన్ తరఫున ఆ రోజు కార్యక్రమాన్ని సంకల్పించాం, తలపెట్టాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి మీ ద్వారా నగరంలో ఉన్నటువంటి హ్యాకర్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమం డబ్బులు కట్టిన వాళ్ళకి 200 రూపాయలు కట్టిన వాళ్ళకి ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లా. కానీ ఈరోజు మున్సిపల్ అధికారులు మీకు గుర్తింపు కార్డులు లేవు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసేస్తామని చెప్పేసి ఈ మధ్యకాలంలో బీసన్ రోడ్లో ఆల్చాలు చేసి వాళ్ళు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఇదిగోండి మాకు డబ్బులు కట్టాం, 200 రూపాయలు ఉండే, మాకు గుర్తింపు కార్డు ఇవ్వలేదని చెప్పేసి పట్టించుకున్న పరిస్థితి కనబట్ల. మరి ఇటువంటి చిరు వ్యాపారస్తుల్ని ఇవాళ వీధులు పాలు చేసే పద్ధతిలో ఈలో తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మే 5వ తారీఖున విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆఖరు కూడా మహాధర్నాకి రావాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ప్రతి ఒక్కరికి ఆ ఆఖరులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, 200 రూపాయలు కట్టించుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ప్రజా దర్బార్లో వచ్చిన వినతికి వెంటనే స్పందించి P4 కింద టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ నాగలక్ష్మి కుటుంబానికి 30,000 రూపాయల విలువ గల టిఫిన్ బండిని అందజేశారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం నందు ప్రజా దర్బార్లో గత వారం నిర్వహించిన ప్రజా దర్బార్లో సింగినగర్ ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి అనే గృహిణి తన కుటుంబ పోషణ కోసం టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నానని, ప్రస్తుతం రోజువారీ 30 రూపాయలు అద్దె బండిపై ఆధారపడుతూ ఎంతో కష్టపడుతున్నానని వివరించారు. తనకు స్వంత టిఫిన్ బండి కల్పిస్తే మరింత స్థిరంగా ఉపాధి పొందగలనని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు వినతి పత్రం ద్వారా అభ్యర్థించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి వారం రోజులు కూడా పూర్తి కాకముందే P4 పథకం ద్వారా మార్గదర్శకులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ముందుకు వచ్చి టిఫిన్ బండిని అందజేశారు. బాగా జాగ్రత్త చేసుకోండి అమ్మా, ఎందుకంటే మనకి చాలామంది ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి బండి అనేది మీకు వచ్చింది. కష్టం మీద నేను బతికేది, మేము పిల్లల్ని చదివించుకున్న కొద్దిగా 15 సంవత్సరాల నుంచి ఇది. ఎంత ఉంది మార్కెట్లో ఈ బండి మనం మీరు కొనుక్కోవాలంటే? మేము రెంట్ కడతాం, మామూలుగా రోజుకి 30 రూపాయలు చెప్పిన రెంట్ కడతాం. రోజు 30 రూపాయలు రెంట్ కడతారు. అలాంటిది ఈసారి బండిది వచ్చేసింది మీకు, దాదాపు 30,000 రూపాయలు ఉంది బండిది బయట. అలాంటిది మీకు అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే వచ్చింది. ఓకేనా, జాగ్రత్త చేసుకోండి. టిఫిన్ అంతా దగ్గర 5-6 ఏళ్ళు అవుతుంది. అవునా, 8 నెలలు 9 నెలలు బళ్ళు రాలా, 2 వారంలో మనకి బండి ఇచ్చాము. 8 సంవత్సరాల నుంచి అక్కడే మాది. మధుర గాయని ఎస్ జానకి మంచి మనిషి, మంచి సంగీత దర్శకురాలు అని విద్యావేత్త MS దాస్ అన్నారు. 50,000 పైచిలకు పాటలు పాడారని, ఆమె మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అని చెప్పారు. ఆమె ఒక వైవిధ్యమైన గాయని అని పేర్కొన్నారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచిని పంచాలని ఆకాంక్షించారు.
గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శారదా కళా సమితి విజయవాడ ఆధ్వర్యంలో మధుర గాయని ఎస్ జానకి 88వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ శిష్లా శ్రీరామమూర్తి జానకి భారతీయ వనితకు నమూనా అని అన్నారు. ఆమె 88వ పుట్టినరోజు సందర్భంగా డోగిపర్తి శంకర్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. మధుర గాయని జానకి 50,000 పైచిలుకు పాటలు పాడారని, ఆమె మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అని చెప్పారు. ఆమె ఒక వైవిధ్యమైన గాయని అని పేర్కొన్నారు. అనంతరం డోగిపర్తి శంకర్రావు, గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ ఆమె సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ పాటలు కూడా ఎన్నో పాడారని చెప్పారు. ఆమె పాటకు చాలామంది ఆనందించేవారని అన్నారు. విధియన్ విలయాట్టు అని తమిళ సినిమాలు మొట్టమొదటి ఆవిడ పాడింది తెలుగు సినిమా, తమిళంలో పాడారు. ఆ తర్వాత తెలుగులో బహుశా నాకు గుర్తులేదు ఆ సినిమా పేరు, రామ్మోహన్ రావు చెప్పాలి. మొట్టమొదటి సినిమా తమిళ్లో పాడి తర్వాత తెలుగులో పాడారు. సుమారు 50,000 పాటలు. అది బహుశా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి వెళ్ళేటువంటిది. వారికి పద్మశ్రీ బహుశా అది అవమానం చేయడమే చెప్పాలంటే. పద్మశ్రీ ఇస్తే తిరస్కరించారు. ఆవిడకి కనీసం పద్మవిభూషణ్ ఇవ్వాలి, కానీ అప్పుడు వారికి నాకేం అవార్డులు వద్దు, నాకు నా శ్రోతలే నాకు అవార్డులు, నా సినిమానే నాకు అవార్డు అని తిరస్కరించారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ప్రదర్శించినటువంటి ఆమె ఇచ్చినటువంటి ఆ గాత్రం సౌలభ్యాన్ని ప్రజలు చాలా చక్కగా ఆనందించారు. అంత ఆమె మాట్లాడేటప్పుడు కూడా ఆమెకున్నటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆమె మనస్సులో పెట్టుకుని ఆమె స్వభావాన్ని తెలియపరిచారు. అంతేగాని ఆమెకు గర్వాన్ని కానీ అది కానీ ఉండదు. వారికి గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు విజయవాడలో చాలామంది, కొన్ని వేల మంది ఆ ఫంక్షన్కి అటెండ్ అయినారు. శారదా కళా సమితి చాలా ఆనందించింది. అట్లాంటి రోజుని మనం ఈ రోజున మళ్ళీ మీ అందరి సముఖంలో మేము ఇది వారి పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి సంతోషంలో మీకు సమావేశం ఏర్పాటు చేసి, పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించుకుని టానికి మాకు చాలా సంతోషంగా ఉందని తెలియపరుచుకుంటున్నాం. పసివారి గొంతులు పలుకగలుగునట్టి ప్రౌఢ ఈమె, ఎవరి గొంతు వారికిట్టె పలుకజేయు జానకమ్మ సాటి చాటగలమే. 55 ఏండ్లు అసమాన రీతిలో పాడుచున్న ఎట్టి ప్రతిభురాలు కలదు ఆమెలోన గంధర్వ అంశాన్ని చెప్పబూనుటెల్ల తప్పుగాదు. కళలలోననెప్పుడు ఘనముగా నలరారు వారికెప్పుడు చెప్ప వయస్సు లేదు. నిత్యమూర్తులగుచు నెగడుచుండెడు వారు కళల మూర్తులగుచు క్రాలుచుంద్రు. ప్రభుత ఇచ్చునట్టి పలు పురస్కారాలు లెక్క చేయనట్టి లేమ ఈమె. ప్రజల మధులయందు బాగుగా నిలుచును. ప్రజల మనసులో నిలవటమే 100 ఏండ్లు వారు వరలవలయు అని. సిఎన్జి అనేది పర్యావరణ హితమైన ఇంధనమని, కాలుష్యం దాదాపు శూన్యమని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ శ్రీనివాసరావు తెలిపారు. బందర్ రోడ్లోని చెన్నుపాటి పెట్రోల్ బంక్ వద్ద బీపీసీఎల్ సహకారంతో ఏర్పాటు చేసిన సిఎన్జి స్టేషన్ను ఆయన ప్రారంభించారు. స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల కార్లు, టాక్సీల యజమానులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. విజయవాడ బందర్ రోడ్డులో వాహనదారుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన సిఎన్జి స్టేషన్ను భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ శ్రీనివాసరాజు ప్రారంభించారు. చెన్నుపాటి పెట్రోల్ బంక్ వద్ద బీపీసీఎల్ సహకారంతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎండీ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, నగరం నడిబొడ్డున ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల కార్లు, టాక్సీల యజమానులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సిఎన్జి అనేది పర్యావరణ హితమైన ఇంధనమని, కాలుష్యం దాదాపు శూన్యమని పేర్కొన్నారు. అలాగే గృహావసరాల కోసం పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వాడకం వల్ల ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే 20 నుంచి 25% వరకు ఖర్చు తగ్గుతుందని, పైపుల ద్వారా సరఫరా కావడం వల్ల భద్రత కూడా పెరుగుతుందని వివరించారు. అనంతరం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ మాట్లాడుతూ, సిఎన్జి వాడకం వల్ల ఆర్థిక భారంతో పాటు విదేశీ ఇంధనంపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నాయని,
నాణ్యమైన ఇంధనాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. బీపీసీఎల్ సొంతంగా ఆపరేట్ చేస్తున్న ఈ బంకులో సీఎన్జీ సదుపాయం కల్పించడం వల్ల వాహనదారులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడకు వస్తే మేము 10,000 నుంచి 15,000 కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాము. ఇంకో 10,000కి ఇంటిల్లో మేము ఫెసిలిటీ కూడా పెట్టేసాం. వాళ్ళు ఊరికి ఆన్ చేసుకుంటమే ఇప్పుడు కావాలి. అది కూడా మేము ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇబ్బంది ఉండదు. ఎల్పిజిలో ప్రాబ్లం వచ్చినా కానీ, సప్లై ప్రాబ్లం వచ్చినా కానీ పిఎన్జిలో సప్లై ప్రాబ్లం రాదు. ఎందుకంటే పిఎన్జి 50% పిఎన్జి మనకి ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అంటే ఇది భూమి నుంచి డైరెక్ట్గా తీసి సప్లై చేసేది. దీంట్లో మళ్ళీ రిఫైనరీకి వెళ్తాం ఏం ఉండవు. అందుకు మన ఇండియాలో దొరికే గ్యాసే మొత్తం పిఎన్జి మొత్తం ఇండియాకి సప్లై చేసినా కానీ ఎక్కువే మిగులుతుంది, కానీ తక్కువ అవ్వదు. అందుకు ఎక్కడ బయట ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇంటికి గ్యాస్ మట్టుకి గవర్నమెంట్ ప్రయారిటీ. అందుకు మీరు పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకుంటూ ఉంటే మీకు ఇబ్బంది అసలు ఏమీ ఉండదు, అబ్సల్యూట్లీ నథింగ్. ఎందుకంటే ఆ గ్యాస్ మనకి ఇండియాలోనే అవైలబిలిటీ ఉంది. విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నది కాబట్టి అందరూ కూడాను సిఎన్జికి వాడుకుంటే మంచిది. అలాగే ఈ పెట్రోల్ బంక్ విషయానికి వస్తే ఇది నగరం నడిబొడ్డులో ఉన్నది, అందరికీ అనుకూలంగా ఉంటుంది, అన్ని వేళలా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది బీపీసీఎల్ సొంతగా ఆపరేట్ చేస్తుంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రమోట్ చేసిన సంస్థ కాబట్టి ఇది చాలా మంచిది, చాలా క్వాలిటీగా దొరుకుతుంది. దీన్ని వాడడం వలన వాళ్ళకు ఎకనామికల్గా కూడా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అనేది ఒక కుటుంబ వ్యవస్థ అని, కుటుంబ పరిపాలన కాదని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సర్వసుద్ది రాజు అన్నారు. నకల్ రోడ్లోని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వసుద్ది రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ సమానమైన పీఠం వేస్తుందన్నారు. బీజేపీలో అందరూ సమానమేనని అన్నారు. బీజేపీలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే పదవి దానంతటా అదే వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై ప్రజలను చైతన్యపరిచి కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ పథకాల విలువ ఏంటో ప్రజలకు చెప్పి వారిని ఉత్తేజపరిచి పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఎక్కడ ఉన్నామో, ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉన్నట్టుగా మనం అక్కడే ఉండిపోతాం. దయచేసి ప్రతి ఒక్కరు మన విజిటింగ్ కార్డులు కొట్టించుకున్నామన్నా అది సమస్య అది కాదు, కానీ ప్రతి ఒక్కరు ప్రజల్లోకి మనం చేరుకొని ప్రజల్ని చైతన్యవంతులు చేసి మన యొక్క కేంద్ర పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళి ఆ పథకాల విలువలేంటో మనం ప్రజలకు తెలియజేసి వాళ్ళని ఉత్తేజపరిచి పార్టీలోకి ఇన్వైట్ చేసి పార్టీని బలోపేతం చేసి పార్టీని అభివృద్ధి చేస్తేనే మనం నాయకత్వ లక్షణాలు మనలో ఉంటే మనం నాయకులకి ఎదగడానికి మాత్రం ప్రధాన అంశం ఇదే. కనుక ప్రజలందరూ గమనించుకొని మనం అందరం ప్రజల్లోకి వెళ్ళి మన కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చైతన్యవంతులు చేసి పార్టీ అభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటున్నాను. భారత మాతాకి. యువతకు మంచి సందేశం ఇవ్వాలి, యువతకు ఆదర్శవంతంగా సినిమాలు తీయాలనే మంచి ఉద్దేశంతో దారా రవి, మూర్తి కలిసి నీది నాది మరో కథ సినిమా తీస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి అన్నారు. ఈ సినిమాకు మంచి పేరు రావాలని, ప్రజలు ఆదరించాలని, కొత్త ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్తులో సినిమాలో కొత్త తరం రావాలంటే వారిని ఆదరించాలని కోరారు. నీది నాది మరో కథ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, మూర్తి, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దారా రవి, దుర్గారావు, ప్రసాద్, రమేష్, జయరాం, కథానాయకుడు గంగాధర్, కథానాయిక మౌనిక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ గతంలో దారా రవి, మూర్తి బ్లేడ్ బ్యాచ్ అనే సినిమాను తీసి మంచి విజయాన్ని సాధించారని తెలిపారు. నైపుణ్యత కలిగిన వారిద్దరి కాంబినేషన్లో మంచి హీరో, హీరోయిన్ను ఎంపిక చేసి యువతకు మంచి సందేశం ఇవ్వాలి, యువతకు ఆదర్శవంతంగా సినిమాలు తీయాలనే మంచి ఉద్దేశంతో నీది నాది మరో కథ సినిమాను తీస్తున్నారన్నారు. ఈ సినిమాకు మంచి పేరు రావాలని, ప్రజలు ఆదరించాలని, కొత్త ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్తులో సినిమాలో కొత్త తరం రావాలంటే వారిని ఆదరించాలని కోరారు. మరి ఈ చిన్నటువంటి హీరోయిన్లు ఆదరించాలని, వాళ్ళకి మీ యొక్క ఆశీర్వచనాలు ఇవ్వాలని, ప్రజలందరూ కూడా చిన్న ఆర్టిస్టులు, చిన్న డైరెక్టర్సు ఇలా తీసే వాటికి చేయూతనిచ్చి వాళ్ళకి పుషింగ్ ఇచ్చి ఈ ముందుకు నడిపిస్తే భవిష్యత్తులో
మరి కొత్త కొత్త హీరోలు హీరోయిన్లు రావాలి, యంగ్స్టర్స్ రావాలి, సినిమాలోకి కొత్త తరం కూడా రావాలి. కాబట్టి ఆ తరాన్ని ప్రజలు మరి చక్కగా రిసీవ్ చేసుకోవాలని, ఇలాంటి చిన్న చిన్న సినిమాలని ఆదరించి చూసి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులతో, ఆ భగవంతుని ఆశీస్సులతో నీది నాది మరో కథ మూవీ సూపర్ డూపర్ హిట్ కావాలని, ఒక సెన్సేషన్ కావాలని, ఇలాంటి మంచి సినిమాలు వీళ్ళు ఇంకా మూర్తి గారు కానీ తారారవి గారు కానీ తీయాలని, భవిష్యత్తులో హీరోయిన్ మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఇంకా చాలా సినిమాల్లో నటించాలని కోరుకుంటూ మరి నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి అనంతరం దుర్గారావు మాట్లాడుతూ కొత్త చిత్రానికి నేడు అంకురార్పణ చేసుకుంటూ నేడు పోస్టర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం సినిమా రంగానికి అండగా ఉంటుందని తెలిపారు. అంకురార్పణ చేసుకుంటూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా మిత్రుడు కార్పొరేటర్ బాలాగారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చిత్రాలు ఎన్నెన్నో విజయాలుగా జరుపుకోవాలని, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా పూర్తిగా సినీ పరిశ్రమకి అండగా ఉంటుందని మీ ద్వారాగా తెలియజేసుకుంటూ, రవి గారు అలాగే హీరోయిన్ గారే కొత్త అయినా సరే వాళ్ళు కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మరి మొదలుపెట్టి విజయవంతంగా చేసుకొని మరి మీరు ఇక్కడ సక్సెస్ మీట్ కూడా పెట్టాలని మా డైరెక్టర్కి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అనంతరం దారా రవి మాట్లాడుతూ సినిమా షూటింగ్ వచ్చే నెల ప్రారంభమవుతుందని, ఈ ఏడాదిలో సినిమా పూర్తి చేసి విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు మంచి ఆదరణ, లొకేషన్లు, సబ్సిడీ పరంగా సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. నెక్స్ట్ మంత్ రెగ్యులర్ షూట్ ఉంటుంది. ఆ రోజు కూడా మిమ్మల్ని ఓపెనింగ్ రోజు పిలవడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తాము. మంచి సందేశాత్మకమైన కథతో ఈ చిత్రం నిర్మించడం జరుగుతుంది. మీ మీడియా సహకారం ఉంటే నేను ఈ చిత్రాన్ని ప్రజలందరి ముందుకు తీసుకెళ్ళాలని, చాలా విజయవంతంగా తీసుకెళ్ళాలని నమ్ముతున్నాను. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి చిన్న సినిమాలకి మంచి ఆదరణ, అవకాశం లొకేషన్ పరంగా కానీ ఇంకా వేరే విధంగా సబ్సిడీ పరంగా కానీ వేరే అన్ని విధాలుగా సహకరిస్తుందని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న సినిమాలు ఆంధ్రాలో జరగడానికి, సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా హిట్ అవుతుంది. మా 100% మేము పెడుతున్నాము. సార్ కూడా చాలా మీ ముందుకి మంచి సినిమా తీసుకురావాలని చాలా కృషి చేస్తున్నారు. మీరు కూడా మా అందరికి సపోర్ట్ చేసి సినిమా హిట్ చేయాల్సి ఉందిగా కోరుతున్నాము. మమ్మల్ని కూడా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలని, ప్రీవియస్గా ఎలాంటి సినిమాలు వచ్చినా ఇలానే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలని. ఇది మా ఫస్ట్ మూవీ అండి. ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ బిగ్ స్క్రీన్లో. ఈ ఛాన్స్ ఇచ్చిన దారా రవి గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన కార్పొరేట్ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ అనేది ఈ మూవీలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను, హీరోయిన్ రోల్గా. నా వరకు నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా ఈ మూవీకి వచ్చి చూసి మమ్మల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళడానికి కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి మీ ఆశీర్వాదం అంతా మాకు కావాలి. భవానీపురం చర్చి సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జనసేన సోషల్ జస్టిస్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల భారీ కటౌట్ను మున్సిపల్ సిబ్బంది తొలగించి కాలువలో పడేయడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ జనసేన నేతలు అజయ్ వర్మ, ఠాకూర్, రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ కటౌట్ను కాలువలో పడేయటం బడుగు బలహీన వర్గాల మనోభావాలను దెబ్బతీయటమేనని నేతలు మండిపడ్డారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని వారు ఆరోపించారు. ఈ సంఘటనపై సిటీ ప్లానర్ను కలిసి వినతిపత్రం సమర్పించమని, దీనిపై సానుకూలంగా స్పందించిన సిటీ ప్లానర్ ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, తక్షణమే కటౌట్ను ఉన్న చోటే తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారుల హామీతో నిరసన విరమిస్తున్నామని చెప్పారు. ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా చేయాలి అని చెప్పి ఆయన చెప్పారు. దీని మీద ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకుంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. అంబేద్కర్ లాంటి మహోన్నతమైన వ్యక్తిని సింగిల్ పేరు ఎవరి ఫోటోలు లేకుండా ఒక్క అంబేద్కర్ గారి విగ్రహం ఫోటోనే పెడితే, ఇంత విగ్రహం పెడితే దాన్ని కూడా తీసేసి ఆయన అవమానపరిచిన పరిస్థితి. తీయాల్సిన అవసరమే లేదు. అలాగే తీసి పక్కన పెట్టకుండా, దాన్ని మంచి ప్లేస్లో పెట్టకుండా తీసి కాలంలో పడేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని ఖచ్చితంగా
మా సోషల్ జస్టిస్ టీం తరపు నుంచి అలాగే జనసేన నుంచి కూడా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు మాకు ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో కోర్టు వరకైనా తీసుకెళ్లి పోరాటం చేస్తామని చెప్పి తమ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తాం. వేసవి దృష్ట్యా వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో మజ్జిగ మరియు ద్రాక్షరసం పంపిణీ చేయటం ముదావహమని V212A జిల్లా గవర్నర్ మారం రోజారాణి అన్నారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్షరసాన్ని పంపిణీ చేయటం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వయస్సులలో సేవాగుణం రక్తంలోనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బ్రాహ్మణ వీధిలో వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు చేపట్టిన మజ్జిగ మరియు ద్రాక్షరసం పంపిణీ కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V212A జిల్లా గవర్నర్ మారం రోజారాణి హాజరై బాటసారులకు స్వయంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా సేవ చేయడంలో జిల్లాలోని టాప్ 10 క్లబ్లలో ఒకటైన ఆదర్శ మహిళా క్లబ్ ముందుండటం అభినందనీయమన్నారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్షరసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వైశ్యులలో సేవాగుణం రక్తంలోనే ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధార్థ సూర్యప్రకాశరావుకు, క్లబ్ ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్లబ్ ప్రెసిడెంట్ కందుకూరి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు గత 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు కార్యక్రమానికి సహకరించిన దాతలు గోకవరపు దిలీప్ కుమార్, దీప్తి దంపతులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీ త్రిమూర్తులు, క్లబ్ ప్రతినిధులు శ్రీదేవి, శ్వేత, జయశ్రీ, సెక్రటరీ వరద గాయత్రి, ట్రెజరర్ ఆలపాటి చాముండి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన ఆత్కూరు శ్రీదేవి గారికి అలాగే శ్వేత గారికి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దాతలు ముందుకు రావాలి. ఆ దాతలు ఎవరు అంటే ఇవాళ ఈ కార్యక్రమానికి మన ఆదర్శ మహిళా సభ్యులు అలాగే జయశ్రీ గారు వారు ముందుకు వచ్చారు. మరి వాళ్ళ పిల్లలు పెళ్లి రోజులే కానీ పుట్టినరోజులే కానీ ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఒక సేవ చేయాలి అనేది మా వైశ్య కులంలో బ్లడ్ అణువున ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమానికి దాతలుగా వచ్చినటువంటి వీరందరికీ కూడా సభాముఖంగా మరి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ప్రెసిడెంట్ గారికి కందుకూరి శ్రీలక్ష్మి గారికి మేము అందరం కూడా ఎంకరేజ్ చేస్తూ మరి జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో మంచి మంచి అవార్డులు రివార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మజ్జిగతో పాటు ద్రాక్షరసం కూడా పంచడం జరుగుతుందండి. అంటే బాటసారులకి దాహార్తి తీర్చడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన గోకవరపు దిలీప్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమం ప్రతి వాసవి క్లబ్ వాళ్ళు ఈ మండు వేసవిలో ఎండలో నించొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అన్ని క్లబ్బుల వాళ్ళకు కూడా మా శుభాభినందనలు తెలుపుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. విజయవాడ మారుతినగర్లోని శ్రీ చైతన్య స్కూల్లో జోనల్ లెవెల్ గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్ నిర్వహించారు. 11 బ్రాంచ్ల నుంచి విద్యార్థులు ఈ ఫినాలేలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ఒకరిని విజేతగా ఎంపిక చేస్తాము, వారికి ల్యాప్టాప్ ఇస్తామని చెప్పారు. ఇది పోటీ కాకుండా నేర్చుకోవడానికి ఒక అవకాశమని విద్యార్థులు భావిస్తున్నారని చెప్పారు. భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. Tasty cake, very tasty cake. I want beautiful cake. So I want good cake, nice cake, beautiful cake. But whereas see, in that context, instead of using simple words, what can we use? So that baker said, what way you are asking a cake or you are explaining about your friend qualities? Good cake, good one, very tasty one, very nice one. Okay, instead of that, in that context, what are the words we can use? Can you say joyful cake? No. In that your context is changed. Good, this girl said ME cake. So all the students from 3rd, 4th, 5th very enthusiastically they are involving to participate in the event, and they are going to learn and they are going to
mingle with all other branches, and the team is shuffled with all the 11 branches students. One team is consists of 10, and all the 10 different branches students are participating as a team, and it inculcates the language spirit and team spirit among all the students. And among all the Sri Chaitanya branches, 1,50,000 students participated, and among them they reached after the screening test. They are now today all the Sri Chaitanya students are participating in the semi-final and grand finale. Thank you. నగరంలోని బెన్ సర్కిల్ సమీపంలో గల జ్యోతి కన్వెన్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాగ్నెట్ హోటల్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మరియు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ తదితర నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో తమ సేవల్ని విస్తరిస్తూ 8వ బ్రాంచ్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ పరుచూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే పర్యాటకులకు మరియు సామాన్యులకు తక్కువ ధరలకే నాణ్యమైన వసతి కల్పించేలా ఈ హోటల్ను నిర్మించడం సంతోషకరమని పేర్కొన్నారు. విజయవాడ నగరం ఆతిథ్య రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ హోటల్ దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. అలాంటి సందర్భంలో ఇలాంటి హోటల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందనేది నా యొక్క ఉద్దేశం. విజయవాడలో చాలా చిన్న చిన్న హోటల్స్కి ఆక్యుపేషన్ కూడా 90-95% ఉంటుంది. సో ఆ విధానంలోనే 7 చోట్ల విజయవాడ నగరంలో ఈ మ్యాగ్నెట్ హోటల్స్ని ఏర్పాటు చేసి ఒక చైన్ లాగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండే హోటల్గా సామాన్యుడి అవసరాలని తీర్చే విధానంగా ఇది డిజైన్ చేసినందుకు పి నాగేశ్వరరావు గారికి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇది బాగా సక్సెస్ కావాలని, దీని మీద అనేక మంది వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. అందరికి కూడా ఉపాధి కలుగుద్ది ఇక్కడ మెయింటెనెన్స్లో కానీ వీటన్నిటిలో. సో ఇది పూర్తిగా సక్సెస్ఫుల్. దాదాపుగా 2000 నుంచి 2500, ఇంకా సీజన్ బట్టి ఇంకా డిస్కౌంట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఒక బ్యాంక్వెట్ హాల్, ఇవన్నీ కూడా మంచి సెంటర్లో పెట్టడం జరిగింది. తప్పకుండా విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో నిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్లో మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిని పిన్ చేసి పెట్టింది. ఇప్పుడు మీరు గూగుల్లో కనుక కొడితే అమరావతి కూడా కనపడుతుంది. ఇది ఒక మనకు మంచి వార్త. సో తప్పకుండా ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని ఆకాంక్షిస్తూ వారికి వేగంగా అభివృద్ధి చేయాలన్న తరుణంలో ఇటువంటి నూతన బ్రాండ్స్, ఏదైతే హాస్పిటాలిటీ ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా ఇంకా ఫాస్ట్గా మనం చూసాం. మొన్న హిల్టన్ కూడా వాళ్ళ బ్రాంచ్ని అక్కడ అమరావతిలో ఏర్పాటు చేయడం, దాదాపు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ స్టైల్లో ఒక 300 అపార్ట్మెంట్స్ పైగా వాళ్ళు నిర్మించడం, ఇవన్నీ కూడా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఉత్తేజం, ఒక కొత్త బూస్ట్. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి చెందుతారు. డెఫినెట్లీ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే బోండా గారి సపోర్ట్ కానీ వీళ్ళందరిది కూడా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు పరశూర్ నాగేశ్వరరావు గారు అండ్ ద హోల్. ఈరోజు మా హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారికి, నాగభూషణ గారికి, స్వామి గారికి, స్టాలిన్ బాబు గారికి, సిద్ధార్థ బాబు గారికి, రమణ గారికి, వెలగా సురేష్ గారికి, రమణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా దగ్గర 39 రూమ్స్ అండి. మొత్తం ఒక బ్యాంకెట్ హాల్, ఒక బోర్డ్ రూమ్, ఒక స్మాల్ కిచెన్, కాఫీ షాప్. 3000 ప్లస్ ట్యాక్స్ అనుకుంటున్నాం. ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్గా పేరొందిన ఆంధ్రప్రదేశ్లోని నున్న మామిడి మార్కెట్ ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్ ఈసారి వెలవెలబోతూ వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది మామిడి కాపు తక్కువగా ఉండటం వల్ల నున్న మార్కెట్కు సరుకు రావటం లేదు. పంట దిగుబడి అంతగా లేకపోవటం, ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో నున్న మామిడి మార్కెట్ వరకు కాయలు తీసుకురావాలంటే కిరాయి భారం అవుతుందని రైతులు ఉన్న కొద్దిపాటి కాయలను రైతులు తోటలకు దగ్గరలో ఉన్న మార్కెట్లకు తరలించేస్తున్నారు. మార్కెట్లో 50 కొట్లు ఉండగా అందులో 30 కొట్లు మూతబడ్డాయి. వచ్చే ఏడాదికి ఇక్కడ మార్కెట్ ఉండకపోవచ్చని మామిడి వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని నున్న మామిడి మార్కెట్ మామిడి ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతులు జరిగేవి.
ఆగిరిపల్లి, నోజువేడు, మైలవరం, తిరువూరు, రెడ్డిగూడెం, విసన్నపేట, సత్తుపల్లి మండలాల నుంచి ఇక్కడికి మామిడిని తీసుకురావడం ఆనవాయితీ. ముఖ్యంగా బంగినపల్లి, తోతాపురి రకాల మామిడి ఎగుమతులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారం వచ్చినా మార్కెట్లో అనుకున్న స్థాయిలో మామిడి కనిపించడం లేదు. మీద కాయ వదిలేశారు, రేట్లు బాగా డౌన్ అయిపోయి పోయిన సంవత్సరం బంగినపల్లి 15,000, 20,000 అమ్మడం. కొంతమంది కౌలు రైతులు కొనుక్కొని ఎక్కువ రేట్లు కొని ఆ రేట్ డౌన్ అయిపోవడం వల్ల పై మార్కెట్ డౌన్ అయిపోయింది. యుద్ధాలు జరిగినాయి నిరుడు పోయిన సంవత్సరం 2020లో. ఈ సంవత్సరం బిజినెస్ సరిగ్గా ఎక్కువ వస్తుందేమో అనే ఆశతో ఎవరు కొట్లు కూడా తెరవాల. అద్దె డబ్బులు కూడా వస్తే రావని కూడా 45-50 షాపులు మార్కెట్లో, ఉన్న మార్కెట్లో 20 షాపులు ఓపెన్ అయినాయి. అద్దె డబ్బులు కూడా వస్తే రావని భయంతో కూడా ఓపెన్ చేయాలి. ఇక్కడ చిన్న ఆగిరిపల్లి ఇటు వచ్చి మైలవరం చుట్టుపక్కల వస్తాయి. మళ్ళీ నూజివీడు ఈ సరౌండింగ్లోనే కాయలు ఎక్కువ వస్తాయి. కొంతమందికి ఏంటంటే తెలంగాణ నుంచి కాయలు కూడా వస్తాయి ఇక్కడికి. ఇది ఉన్న మ్యాంగో మార్కెట్ చిన్న రసాల వ్యాపారం చేయదండి. ఓన్లీ బంగినపల్లి, కలెక్టరు, సుందర్లు, చెరుకు రసాలు ఏదైనా సరే ఈ సంవత్సరం బంగినపల్లి కాపు తక్కువ. ఎంత పలుకుతుందండి ధర? బంగినపల్లి వచ్చి 25,000 నుంచి 60,000 దాకా ఉందండి. ఇంక ఇది గత నెల నుంచి ఇదే రన్నింగ్ అవుతుంది. ఫస్ట్లో 1,50,000 అమ్మింది, మేము కొట్టి పెట్టినప్పుడు కూడా 80,000 అమ్మాము. ఈ సంవత్సరం 80,000 నుంచి 60,000 దాకా వచ్చింది ఇప్పటికి ప్రస్తుతానికి. తోతాపురి 15,000 నుంచి 25,000 దాకా ఉందండి, 30,000 దాకా ఉంది సరుకుని బట్టి రేటు. అలాగే బంగినపల్లి కూడా సరుకుని బట్టి ఇప్పుడు ఇక్కడ లోడ్ అయింది ఒకటి 40,000 అమ్మాం, అది వచ్చి 35,000 అమ్మాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.